కడుపు లోపల ఏముంది? చిన్న బేబీ ఉంది నాన్న. ఓ, డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు లోకి? డిసెంబర్ 26 వదినా. అవునా? జాగ్రత్తగా ఉండు నాన్న. టైం టు టైం మెడికల్ చెకప్కి వెళ్దాం. నాకు టైం గుర్తు చేస్తూ ఉండు. సరే డాడీ. ఎలా ఉందమ్మా హెల్త్? బానే ఉందన్నయ్య. సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, జాగ్రత్త. అన్నయ్య, నాకు పాప పుడితే మాత్రం నేను మీ ఇంటికే పంపిస్తాను, గుర్తుపెట్టుకో. అయినా ఏమనుకుంటుందండి మీ చెల్లి? దాని కూతురు పుడితే నా కొడుకే కావాల్సి వచ్చాడా? అలా ఏముండదు సుజ్జి, దాన్ని అంత సీరియస్ గా తీసుకోకు. మీరు ఇలాగే అనండి. తను అడిగింది మాత్రం నిజమైతే అస్సలు ఊరుకొని చెప్తున్నా. నిషాన్, ఎలా ఉందిరా మరదల పిల్ల? పాప చాలా బాగుంది అత్త. పాప కాదురా, మరదల పిల్ల అని పిలు. రేపు నువ్వే దీన్ని చేసుకునేది. నీకేమైనా పిచ్చాలోకి? నీ కూతురికి నా కొడుకుని చెందుకు చేస్తాను? ఊరుకుంటుంటే ప్రతిసారి అదే అడుగుతున్నావు. ఇప్పుడు ఏమైంది వదినా? ఆయన నాకు నీతో మాటలేంటి? మాట ఇచ్చింది మా అన్నయ్య, నిషాన్ని నా బిడ్డకిచ్చి పెళ్లి చేస్తానని. వాడు మీ అన్న ఒక్కడికే పుట్టలేదు, నాకు కూడా కొడుకే. నాకు నచ్చకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుందని నేను కూడా చూస్తా. ఆపుతారా మీరు గొడవలు? ఎవరిని పెళ్లి చేసుకోవాలో డిసైడ్ చేయాల్సింది మీరు కాదు, ఆ పిల్లలు. జీవితాంతం బతకాల్సింది వాళ్ళు. ఇప్పుడే కదా మా పాప పుట్టింది నీకు, అప్పుడు ఎందుకంత తొందర? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా బిల్డ్ చేయాలో అది ఆలోచించండి, అప్పుడు అందరూ బాగుపడతారు. ఇంకోసారి ఈ టాపిక్ తీస్తే మర్యాద కూడా చెప్తున్నా. అసలు జీవితం అంటే ఏంటో తెలియని పిల్లలకి ఒకరిని చూపించి వాళ్లే మీ జీవితం అని మైండ్ లో ఫిక్స్ చేస్తే ఫ్యూచర్ అంతా డిస్టర్బ్ అవుతుంది తెలుసా? నా కుటుంబంలో జరిగిందని నేను ఆపాను, మీరు కూడా ఇలాంటివన్నీ ఆపాలని కోరుకుంటున్నా.